వర్మ! గురుగారు, ఏమైంది గురుగారు? నీ ఒంటి నీడను కూడా తాకడానికి భయపడే నాగజాతి నీ బిడ్డ నామకరణోత్సవానికి వచ్చింది. నాగజాత? అది నా ఇంట్లోకా? అసంభవం! అసంభవమా? చూడు. చూడు, నీ బిడ్డ చేతికుండాల్సిన గరుడ రక్ష మాయమైపోయింది. ఇది నాగజాతి పనే. గరుడ రక్ష పోవడం ఏంటి? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడ చచ్చారు? ఏమైందిరా? బాబు చేతికి కట్టిన గరుడ రక్ష ఏమైంది? గరుడ రక్ష లేదా? నాకు తెలీదండి. చీరలు కట్టుకొని సింగారించుకుని తిరగడం కాదు, పిల్లాడి గురించి కూడా కాస్త పట్టించుకోవాలి. చేతికి కట్టిన గరుడ రక్ష పోయిందంటే మీరంతా ఎంత అజాగ్రత్తలో ఉన్నారో అర్థమవుతుంది. వెళ్ళి వెతకండి. వామ్మో, నేను తీసిన ఈక గరుడ రక్ష. అమ్మో, ఇంకా నయం. ఈక నేనే తీశానని చెప్పుంటే ఆ మూర్ఖుడు నన్ను చంపేసుండేవాడు. ఏంటలా చూస్తున్నా? నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళవెదుగా. అలాగే. దొరికిందండి. ఓం నమో నారాయణాయ. వెంటనే పిల్లవాడి చేతికి కట్టండి. మామా, అనగానగా ఇది నీ కథగా పున్నాగా, ఆ దైవం రూపం నీవమ్మా. వినగా వినగా నీ అల్లరితో మురిసాగా, వడివడిగా ఉడికే రావమ్మా. కడుపున నలుసుగా పడగానే అమ్మను పదవిని పొందానే. నా గర్భగుడిలో వెలసిన దేవత నీవేగా. అనగానగా ఇది నీ కథగా పున్నాగా, ఎప్పుడా నేను చూస్తానని ఉందే. వినగా వినగా నీ అల్లరులే మురిసేలా,
నడిజాము ఈ ఘడియో నా కన్నాను లేచి అమ్మా అని అన్నట్టు ఉలికులికి పడుతున్నా నా ముద్దుల సిరిమల్లి చిరునవ్వులు చూడంగా పులకించే నా మనసి బంగారు నా తల్లి ఏ కోటి జన్మలకు కలిగేటి ఆనందం నిన్ను చూస్తూ పొందాలి ఓయమ్మ అందాల ఈ బొమ్మ అంటుంటే నన్ను అమ్మ తరించిపోయేలే జన్మ జోజోలాలి బజ్జోలాలి జోలాలి జో కొడతా బజ్జో నా తల్లి భయపడకమ్మా, నాగును చూశాను, అందుకే కొట్టాను. అదృష్టం కొద్దీ తప్పించుకుంది, లేదంటే దాని పొడగ చీల్చి నా బిడ్డకి గొడుగు చేయించేవాణ్ణి. ఏంటమ్మా అలా చూస్తున్నా? ఓ, ఆ నాగు నన్ను కాటు వేస్తుందేమోనని భయపడుతున్నావా? నా పేరు చెబితేనే ఆ జాతి నరాల్లో వణుకు పుడుతుంది. నా చూపు పడితే రేపనే సంగతి ఆ జాతి మర్చిపోతుంది. మీరు నా మనుషులు అని తెలిస్తే అది మీ నీడ తాకడానికి కూడా భయపడుతుంది. అయ్యో, నాగమ్మ తల్లి ఎక్కడుందో ఎలా ఉందో ఎన్ని చూడాలా? ఈయన కంట్లో పడకుండా దాయాలా? ఒక్క నిమిషం అయ్యా, ఎల్లి కాసిని మజ్జిగ తెత్తాను. ఆగమ్మా, గర్భవతి గర్భగుడిలో దేవతతో సమానం. నీ చేత్తో పనిచేయిస్తానా? వద్దమ్మా. అది కాదయ్యా. అయినా ఊరి చివర ఎటువంటి వసతులు లేని పొలంలో ఒంటరిగా ఉండకపోతే ఊర్లోనే ఉండొచ్చుగా. ఇది మా తాతల నాటి ఇల్లయ్యా. దీంతో మాకు ఎంతో అనుబంధం ఉంది. అందుకే ఊరికి దూరం అయినా ఈడనే ఉంటుంది. సాధించావు, ఆ నాగశక్తిని బంధించావు. మహాదేవున్నా ఎవరున్నా సరే ఈ ధనుంజయ కాలాగ్నికి బలి కావాల్సిందే.